దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనము. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. అతడు అంటే యేసు ప్రభువారు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందాడు. అసలు ఏ వేదన పడ్డాడు, ఎందుకు పడ్డాడు, ఎవరి కోసం పడ్డాడు చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అందువలన యేసు ప్రభువారు 53వ అధ్యాయం 12వ వచనంలో ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడెను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. అందువలన నా ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువారు మనందరి దోషాలను, మనందరి పాపాలను ఆయన మీద వేసుకుని ఆయన మన కొరకు శిక్ష భరిస్తూ తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేస్తున్న దేవుడు.